హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యప్రియాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఏమన్నా షూట్స్ చేసుకునే ముందు ఎలా ప్లాన్ చేసుకోవాలి, అవుట్ఫిట్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నవి నాకు తెలిసిన కొన్ని టిప్స్ చెప్దాం అనుకుంటున్నా. ఇంతకీ నాతో పాటు ఉన్న అమ్మాయి ఎవరో చెప్పలేదు కదా. తను మా హౌస్ ఓనర్ అక్క వాళ్ళ రిలేటివ్. తన పేరు కళ్యాణి. వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ కే వెళ్తున్నా. యాక్చువల్ గా అక్క వెళ్ళాలి. అక్కకి ఆఫీస్ లో లీవ్ దొరకకపోవడంతో మమ్మల్ని వెళ్ళమన్నది. మీరు న్యూ కపుల్ కదా, అన్ని ప్లేసెస్ చూసినట్టు ఉంటది, వెళ్ళండి అంటే ఇంకా వెళ్ళాం. ఎర్లీ మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయ్యాం. ఫస్ట్ లొకేషన్ దగ్గరికి వెళ్తాలోకి 6 అయింది. ఫస్ట్ వెళ్ళిన లొకేషన్ వచ్చేసి అడా ప్రాజెక్ట్. ఇది ఆసిఫాబాద్ లో ఉంది. మంచిర్యాల నుంచి 1 అవర్ జర్నీ. ఎర్లీ మార్నింగే వ్యూ అయితే చాలా బాగుంది. ఫోటో షూట్స్ కి అయితే ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి అక్కడ. రైనీ సీజన్ లో ఇప్పుడు మేము నడిచేదంతా కూడా వాటరే ఉంటదంట. వాటర్ ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళడానికి చాలా దూరం నడిచాం. అలా ఇంకా లోపలికి వెళ్ళగా అక్కడ కనిపించే వాటర్. సరే, ఇంకా ఈ వీడియోలో నాకు తెలిసిన కొన్ని టిప్స్ చెప్తానన్నాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ షూట్ చేసుకుందాం అనుకున్నా, అంటే ప్రీ వెడ్డింగ్ షూట్, మెటర్నిటీ షూట్, బర్త్డే షూట్స్, ఇలా ఏది ప్లాన్ చేసుకున్నా ఫస్ట్ మనం ఫోటోగ్రాఫర్స్ తో క్లారిటీగా మాట్లాడుకోవాలి. మీకు మీ ఫోటోగ్రాఫర్స్ కి కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు వేరే ఐడియాస్ ఉండొచ్చు, వాళ్ళకి వేరే ఐడియాస్ ఉండొచ్చు. మనం మొహమాటంతో వాళ్ళకేమీ చెప్పకుండా వాళ్ళే ఏదో ఒకటి తీస్తారులే అనుకుంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు తీసేస్తారు. తర్వాత అయ్యో అప్పుడు చెప్పుంటే బాగుండు కదా అని రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు. అందుకే మీకు ఏం ఐడియాస్ ఉన్నా ఫస్ట్ వాళ్ళతో చెప్పండి. కాన్సెప్ట్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నారా, లేదా ఏదన్నా రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా, లేదా మూవీ సాంగ్ అన్నవి ముందే వాళ్ళకి చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి అవుట్ఫిట్స్ ఎంత బాగుంటే అవుట్పుట్ అంత బాగా వస్తుంది. మీరు ఏ థీమ్ అయితే అనుకున్నారో దానికి తగ్గట్టుగా అవుట్ఫిట్స్ ప్లాన్ చేసుకోండి. ఓన్లీ షూట్స్ కోసం ఎక్కువ కాస్ట్ పెట్టేసి డ్రెస్సెస్ తీసుకోవడం కన్నా రెంటల్ డ్రెస్సెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు. అవైతే బెటర్ నాకు తెలిసి. లేదంటే షూట్స్ కి కొన్నవి తర్వాత కూడా యూజ్ అయ్యేటట్టుగా తీసుకోండి. మీకు ఒకవేళ ఐడియాస్ రాకపోతే ఫోటోగ్రాఫర్స్ అడిగితే వాళ్ళు సెండ్ చేస్తారు. దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లొకేషన్స్ మాత్రం మీరు పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోకపోతే టైం అనేది చాలా వేస్ట్ అయిపోతుంది. మీరు షూట్ కి వెళ్లే ముందే ప్రీ ప్లాన్డ్ గా వెళ్తే అనుకున్న టైంలోనే షూట్ కంప్లీట్ చేసుకుని రావచ్చు. మీరు వెళ్లే లొకేషన్స్ అండ్ మీరు సెలెక్ట్ చేసుకున్న సాంగ్ థీమ్ దానికి తగ్గట్టుగా అవుట్ఫిట్ సెలెక్ట్ చేసుకుని, అమ్మాయి అయితే ముఖ్యంగా జ్యువెలరీ కూడా ఇంటి దగ్గరే సెలెక్ట్ చేసుకుని వెళ్తే తొందరగా అవుతుంది. మెయిన్ గా షూట్స్ లో సన్ రైజ్ సన్సెట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సన్ రైజ్ అవ్వక ముందే వెళ్ళాలి, సన్సెట్ అయ్యేలోపు కంప్లీట్ చేసుకోవాలి షూట్స్. నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, మీరు ఎక్కడికి వెళ్ళినా వాటర్ బాటిల్ ని క్యారీ చేయడం చాలా మంచిది. ఎందుకంటే మా షూట్ లోని, మా అన్నయ్య వాళ్ళ షూట్ లోని, వీళ్ళ షూట్ లో కూడా ఫేస్ చేసాం. వాటర్ లేక చాలా ప్రాబ్లం అయింది. మనం లొకేషన్స్ కి ఎక్కడో లోపలికి వెళ్తాం కదా, అక్కడ షాప్స్ కట్ట ఏం ఉండవు. వాటర్ ఏమో అయిపోతే తెచ్చుకోవడం చాలా కష్టం అవుతుంది. అందుకే ముందు జాగ్రత్తగానే వాటర్ ని క్యారీ చేయడం బెటర్. సమ్మర్ సీజన్ లో అయితే చాలా దారుణంగా ఉంది. సో వాటర్ బాటిల్ పట్టుకెళ్ళడం మాత్రం మర్చిపోకండి. తర్వాత వచ్చేసి మినీ హ్యాండ్ ఫ్యాన్. షూట్స్ జరిగేటప్పుడు చాలా టేక్స్ అవుతాయి కదా, ఈ లోపు స్వెట్ వచ్చేస్తూ ఉంటది. ఆ స్వెట్ వచ్చినప్పుడు దానిని తుడిచేసి దానిపైనే మేకప్ వేస్తూ ఉంటారు. అది ఫొటోస్ లో మొత్తం ప్యాచెస్ కింద కనిపిస్తుంది. సో స్వెట్ రాకుండా మినీ హ్యాండ్ ఫ్యాన్స్ క్యారీ చేయడం బెటర్. నెక్స్ట్ వచ్చేసి డ్రెస్ చేంజింగ్ టైం. ఒక లొకేషన్ లో షూట్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ లొకేషన్ కి అవుట్ఫిట్ చేంజ్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని డ్రెస్ చేంజింగ్ టైమ్స్ క్యారీ చేస్తే బెటర్. లేదంటే ఫోటోగ్రాఫర్స్ ని అడిగినా వాళ్ళు తెస్తారు. మనం ఏ లొకేషన్ కి వెళ్ళినా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకి తెలియదు కదా ప్లేస్ గురించి. అలానే బడ్జెట్ కూడా ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాలి. మనం ఎంత బడ్జెట్ ప్లాన్ చేసుకుని వెళ్ళినా దానికన్నా ఎక్స్ట్రా అవుతుంది. అది వేరే విషయం అనుకోండి. కానీ ప్లాన్ చేసుకుని వెళ్ళడం వల్ల ఒక ఐడియా వస్తుంది కదా. అలానే మీరు అవుట్డోర్ లొకేషన్స్ కి వెళ్ళినప్పుడు ఫోటోగ్రాఫర్స్, ఫుడ్, ట్రావెలింగ్, రూమ్స్ ఆ ఖర్చు అంతా మీరే పెట్టుకోవాలి. సో అందుకే బడ్జెట్ ప్రాపర్ గా ప్లాన్ చేసుకోమని చెప్తున్నా. ఆ వాటర్ లో చిన్న చిన్న చేపలు ఉన్నాయి. మా హస్బెండ్ వాటిని చూసి వాటిని పట్టుకోవడానికి దిగేశారు. కనిపిస్తున్నాయా మీకు చిన్న చిన్న చేపలు? అరే వీడియోలో తెలియట్లేదు, రియల్ గా అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ. మనం ఎక్కడికి వెళ్ళినా కామన్ కదా, వాళ్ళకో పక్కన ఫోటోషూట్ జరుగుతుంటే ఇంకో పక్కన మేం చేసుకుంటున్నాం ఫోటోషూట్. 1 year యానివర్సరీ ఫోటోషూట్ అనమాట. అక్కడ కింగ్ ఫిషర్ ఒంటరిగా కూర్చుంది పాపం. షూట్ చేసుకోవడానికి తన పార్ట్నర్ రాలేదనుకుంటా. ఒంటరిగా కూర్చుని షూట్ కి వచ్చిన వాళ్ళందరినీ చూస్తుంది. మేము వెళ్ళిన ప్లేస్ లో ఒక సైడ్ అంతా వాటర్ ఫాల్ లా ఉంటే ఇంకో సైడ్ ఇలా గుంతలా ఉంది. అసలు ఇది చాలా లోతుంది. ఎంత లోతుందా అని రాయి వేస్తున్నాను. చాలా లోతుంది. ఆ రాయి వేసినప్పుడు వచ్చిన సౌండ్ వింటేనే చాలా భయం వేసింది. ఇంకా ఈ అడా ప్రాజెక్ట్ లో కింద షూట్ కంప్లీట్ చేసుకుని పైకి వచ్చాం. పైన అయితే ఇలా ఉంటుంది.
ఎండలు మామూలుగా లేవు. మార్నింగ్ కళ్ళు తిరిగేసేంతలా వచ్చింది. అందుకే ఇంకా అక్కడ చెట్టు కింద కూర్చుని రిలాక్స్ అవుతూ పీస్ఫుల్ గా నేచర్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా అక్కడ షూట్ కంప్లీట్ చేసుకుని టిఫిన్ చేయడానికి వచ్చాం. ఇంకా టిఫిన్ కూడా కంప్లీట్ చేసుకుని కేక్స్ అండ్ బేక్స్ కి వచ్చాం. ఇది మంచిర్యాలలో ఉంది. అంబియన్స్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. పింక్ అండ్ బ్లూ కలర్ థీమ్, పైన ఏమో టెడ్డీ బేర్స్ పెట్టారు. ఇక్కడ ఫొటోస్ ఇంకా బాగా వచ్చాయి. ఇంకా వాళ్ళకి షూట్ జరుగుతుంటే ఇంకో పక్కన ఐస్ క్రీమ్ తింటున్నాను. ఐస్ క్రీమ్ తింటుంటే ఒక పక్క నుంచి ఏమో చికెన్ షవర్మా కళ్ళ ముందు కనిపిస్తుంది. తిందామా వద్దా అని ఆలోచించుకునే లోపు అక్కడ షూట్ కంప్లీట్ అయిపోయింది. చూడండి అంబియన్స్ ఎంత బాగుందో కదా. ఇక్కడ బర్త్డే పార్టీస్ కూడా జరుగుతాయి అనుకుంటా. పార్టీ రూమ్ అని ఉంది. ఇంకా ఇక్కడ కూడా షూట్ కంప్లీట్ అయిపోయాక సురభి రెస్టారెంట్ కి వెళ్ళాం. ఇక్కడ కూడా అంబియన్స్ చాలా బాగుంది. ఎంట్రన్స్ లోనే అన్ని కంట్రీస్ యొక్క టైం ఉంది. దాని తర్వాత లోపలికి వెళ్లే వేలో అటు సైడ్ ఇటు సైడ్ గోడకి మనం వంట చేసుకునే ఐటమ్స్ అన్ని అతికించారు. చాలా బాగుందన్నమాట. చాలా నీట్ గా ఉంది. ఇదిగోండి పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని క్లియర్ గా చూపించలేదు కదా. ఇల్లే మాకు అసలు ఇంతకు ముందు పరిచయం కూడా లేరు. ఫస్ట్ టైం అయినా సరే చాలా బాగా కలిసిపోయారు. మాకు షూట్ లో టైం దొరికింది ఇక్కడ అన్నమాట. ఫుడ్ రావడానికి చాలా టైం పట్టింది. ఈ లోపు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అసలు కొత్త వాళ్ళు అన్నట్టే లేరు. ఫ్యామిలీలా కలిసిపోయారు. అక్క షూట్ కి వెళ్ళమనగానే మాకెవరు తెలియదు కదా, ఎలానో ఏంటో అనుకున్నాం. కానీ అసలు ఆ ఫీల్ రానివ్వలేదు. అందరూ ఫ్యామిలీలా కలిసిపోయాం. మాకు ఒక మినీ ట్రిప్ అయిపోయింది. ఫుడ్ చేసేసాక టెంపుల్ సీన్ చేశారు. ఆ వీడియో క్లిప్స్ తీయడం మర్చిపోయా. ఇంకా టెంపుల్ సీన్ అయిపోయాక ఈ ప్లేస్ కి వచ్చారు. ఈ ప్లేస్ ని ఏమంటారో తెలియదు. పాపం సన్సెట్ అయ్యేలోపే మంచిగా సెటప్ వేద్దాం అనుకున్నారు ఫోటోషూట్ కి. కానీ మేము వెళ్లే లోపే సన్సెట్ అయిపోయింది. అందుకే ఇంకా నార్మల్ ఫొటోస్ తీసారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేశాను. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా షూట్స్ చేసుకోవాలనుకునే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, ముందే ఒక ఐడియా వస్తుంది కదా. అప్పుడప్పుడు ఇలా స్ట్రేంజర్స్ తో ట్రిప్స్ కూడా చాలా మెమరీస్ ని ఇస్తుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా. ఇంతేనండి మన వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.